2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? సంవత్సర ఫలితాలంతా మనం తెలుసుకుందాం. కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, గూగే అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, గోసాశీసు అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారికి, సే సో డా అనే మీ పేరులో మొదటి అక్షరం గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి గురుబలం బాగుంది. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగం ఉంది. అద్భుతాన్ని సృష్టిస్తారు. నూతన వ్యాపారాలు చేస్తారు. ఊహించని దానికన్నా లాభాలు పొందగలుగుతారు. సంతానం వలన శుభవార్తలు వింటారు. సంతానపరంగా ఆర్థిక సహాయం ఏర్పడుతుంది. సంతానం వలన శీఘ్రంగా సంతానం లేని వారికి సంతానం ఏర్పడుతుంది. సంతానం లేని వారికి శీఘ్రంగా సంతానం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్, ఎక్కడికి వెళ్ళాలో మీ సొంత స్థలానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారు తప్పకుండా వెళ్ళగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు. స్త్రీలు కూడా వెళ్ళగలుగుతారు. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునే వారిని మీ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న వారికి, గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కేతువు ఉండడం వల్ల కొన్ని రకమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అదుపు చేసుకోండి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వివాహం కాని వారికి పిల్లలను విదేశాలకు పంపిస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. మిత్రులు వల్ల మీకు కొంత సహాయ సహకారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రతి విషయాన్ని ఆచి తూచి ఆలోచించి ముందుకు సాగడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. వీరికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికల్లా చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్పంచుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు ఉంటుంది. విద్యలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంది. మీ సమస్యల నుంచి బయటపడతారు. సినిమా రంగంలో ఉన్న వారికి కొన్ని చికాకులు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. గుర్తింపు ఉంటుంది. కానీ శ్రమకి ఓర్చుకోగలగాలి. అలాగే ఎప్పటి నుంచో మీకు కొత్త క్యారెక్టర్స్ రావాలని ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రతిభని బయట పెట్టడం కూడా జరుగుతుంది. అలాగనే డైరెక్టర్స్కి మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గుర్తింపు వస్తుంది. కొత్త కంపెనీలను పెట్టాలన్నటువంటి ఆలోచన వస్తుంది. మీకు వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త కంపెనీలు నిర్మించడం కూడా జరుగుతుంది. అన్ని రంగాలలోనూ కొన్ని విధంగా బాగుంటుంది. కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయపరంగా బాగుంటుంది. బీదసాదులకి అన్నదానం చేయండి. అలాగే కొంతమంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళకి వస్త్రదానం చేయండి. మీరు ప్రతి నిత్యము గణపతిని ఉదయాన్నే చూడండి. గణపతిని దర్శించండి. గణపతిని పూజించండి గరికతో. కందులు మంగళవారం నాడు కందులు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. మీరు విజయవంతంగా ముందుకు సాగగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.